కేసీఆర్తో ఛాలెంజ్ చేసి తన పంతాన్ని దాదాపు నెగ్గించుకున్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పార్టీని వీడి బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో చేరిన పొంగిలేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున ఎవరిని అసెంబ్లీ మెట్లు ఎక్కబోనివ్వమని శపథం చేశారు. ఎంతో ఆవేశంగా నాటి సీఎంతో చేసిన సవాల్ మేరకు ఆయన తన పంతాన్ని దాదాపు నెగ్గించుకుని సొంత జిల్లాలో సత్తా చాటుకోవడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్నారు. ఈ జిల్లాలో 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఖమ్మం మాజీ ఎంపీ ప్రస్తుత పాలేరు ఎమ్మెల్యే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఛాలెంజ్ తన శబదాన్ని దాదాపు నెగ్గించుకున్న పొంగిలేటి తన సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడమే కాక కాంగ్రెస్ బలం పెరగడంతో కీలక భూమిక పోషించడం గమనార్హం. ఒక బడా కాంట్రాక్టర్గా మాత్రమే కొందరికి పరిచయం ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి 2014 ఎన్నికలకు ఏడాది ముందు రాజకీయ అరంగేటం చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన ఆయన ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలోనూ అప్పట్లో ఆయన వైసీపీ ఎంపీగా గెలుపొందడం విశేషం. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, నాటి రాజకీయ సమీకరణాల రీత్యా పొంగిలేటి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం ఎంపీ టికెట్ పొంగిలేటికి ఇవ్వకుండా నామా నాగేశ్వరరావుకి ఇచ్చారు. అయినప్పటికీ నామా విజయం కోసం పొంగిలేటి పాటుపడ్డారు. ఆ క్రమంలో తనకు పార్టీలో న్యాయం జరుగుతుందని, ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని అనుకున్నారు. కానీ కొన్నేళ్ల పాటు సహనం వహించిన పొంగిలేటి ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీని వీడారు. తొలుత భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసిన పొంగిలేటి తన అభిమానుల అభ్యర్థన మేరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం రప్పించి ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఆయన్ను సముచిత ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికలు సమీపించిన సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఛాలెంజింగ్గా తీసుకున్నారు. 2023 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని సీఎం కేసీఆర్తో సవాల్ చేశారు. ఆ తర్వాత ప్రచార క్రమంలో ఖమ్మం వచ్చిన కేసీఆర్ సైతం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అస్త్రంగా పరోక్షంగా బాణాలు సంధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తీరుతానని శపథం చేసిన శ్రీనివాసరెడ్డి ఆ మేరకు తీవ్ర స్థాయిలో శ్రమించారు. ఎన్నికల వేళ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను చుట్టి వస్తూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ఆయన తర్వాత పార్టీలో చేరిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావును కలుపుకుని వెళ్తూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సహకారంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టానికి ప్రయత్నాలు చేశారు. ఈ ఫలితంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 9 స్థానాలను కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోగలిగారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి జిల్లాలో తన హవా కొనసాగించిన పొంగిలేటి ప్రచార పర్వంలోనూ అదే దూకుడు కొనసాగించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 8 స్థానాల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐని 1 స్థానంలో గెలిపించుకోగలిగారు. అశ్వరావుపేట, సత్తుపల్లి, ఖమ్మం, మదిర, ఇల్లందు సిపిఐ పోటీ చేసిన కొత్తగూడెం, పాలేరు, వైరా, పినపాకలో కాంగ్రెస్ కూటమి గెలుపుకు దోహదపడ్డారు. ఒక్క భద్రాచలం మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలో చేరడం గమనార్హం. ఆ క్రమంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ కేబినెట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.